చాలా రోజులు అవుతుంది ఇట్లా కెమెరా ముందు వచ్చి మాట్లాడడం. ఎప్పటి నుంచో వీడియో చేయాలనుకుంటున్నా కానీ కుదరట్లేదు. చాలామంది కూడా రీసెంట్గా ఏమందంటే మనకు షార్ట్స్ కానీ లాంగ్ వీడియో ఏది చేసినా కానీ అడ్మిన్ బ్రో మీ ఫేస్ వీడియో ఏదైనా పెట్టండి బ్రో అంటున్నారు కదా. అందుకే వాళ్ళ కోసం అనమాట చాలా రోజుల తర్వాత నాకు కూడా చేయాలనిపించింది. ఎందుకంటే గుంటూరు కారం మూవీ గురించి చెప్పాలనిపించింది మెయిన్గా. అది కూడా ఎవరి గురించి అంటే త్రివిక్రమ్ గారి గురించి. నాకు మూవీ మొత్తం చూసినా నాకు అంత మిక్స్డ్గా ఉంది, నాకు కూడా అంతేం నచ్చలేదు. నేను కూడా మూవీ చూసిన తర్వాత రివ్యూ ఏం చేయలేదు కూడా. ఎందుకంటే మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ అందరూ వేసుకుంటారు నన్ను, ఏంది మీ గురుజీ ఇట్లా తీసిరని. ఎందుకంటే నేను యాక్చువల్గా గురుజీ ఫ్యాన్ కాబట్టి అట్లా అని చెప్పి. కానీ ఒకటి మాత్రం నాకు బాగా హట్ అయిందబ్బా. ఏంటంటే గురుజీ దగ్గర స్టోరీస్ లేదని వాడి దగ్గర పోతే వాడు స్టోరీ ఇస్తాడంట. బ్రో నీ దగ్గర అంత టాలెంట్ ఉంటే వెళ్ళి నువ్వు సినిమా తీయొచ్చుగా బ్రో, ఎందుకు బ్రో అందులో అట్లా ప్రతి ఒక్కరు రివ్యూ చేస్తారు ఒక విషయం. కానీ మూవీలో ఏంటంటే మనం చూసేంత చూడాలి, దానికి ఎంత చెప్పాలో అంత చెప్పాలి. కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే వాళ్ళకి ఎంతో తెలిసినట్టు చెప్తుంటాడు. మ్యాక్సిమం మనం కూడా అంతే చేస్తాం అనుకోండి. కానీ నేను మాత్రం అంత ఓవర్గా మాత్రం ఎప్పుడు వెళ్ళనబ్బా. ఎందుకంటే గుంటూరు కారం మూవీ చూసుకుంటే త్రివిక్రమ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకున్నా కానీ ఇంతే ఉంటాయి, ఆ టెంప్లెట్లోనే ఉంటాయి తప్పించి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళుంటాం. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ మీద, నేను కూడా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ మీద వెళ్ళి చూసినప్పుడు ఏమైందంటే ఆ మూవీ ఒక క్లాస్ మూవీ అలా వెళ్తూ ఉంటుంది. అలా వైకుంఠపురం కానీ అలా మన అత్తారింటి దారి ఏదున్నా కానీ ఆ టైప్లో వెళ్తుంటుంది తప్పించి అసలు మూవీ టీం వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే అసలు మాస్ మూవీ మాస్ అని చెప్పి బాగా ప్రమోట్ చేసారు. మెయిన్గా నాగవంశీ గారు అయితే అసలు ఆయన అయితే రోజు ఫోన్ ఇట్లా పట్టుకొని ట్విట్టర్లో చూస్తుంటారు కావచ్చు, ఇలా పెడితే వానికి రిప్లై వేద్దాం వాడిని గట్టిగా అన్నట్టుగా. అసలు ఆయన చెప్పే ప్రతి ఏదైనా ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ మా రాజమౌళి గారి మూవీస్ దగ్గర కలెక్షన్స్ వెళ్తామని చెప్పడం కానీ అసలు ప్రతి ఒక్కటి కూడా ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచింది తప్పించి తగ్గలేదు. అండ్ ఆ మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కానీ ఇప్పటిదాకా కలెక్షన్స్ ఏం తగ్గలేదు, అట్లా వెళ్తున్నాయి. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మూవీ కూడా నాకేం అంత నచ్చలేదు. నాకు కూడా వేరే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ ఉండే. మూవీ చూసి వచ్చిన తర్వాత రివ్యూ కూడా అందుకే చేయలేదు, చాలామంది వేసుకుంటారని అందుకని చెప్పి చేయలేదన్నమాట. మూవీ నచ్చలేదు కదా. మరి త్రివిక్రమ్ గురించి ఎందుకు గొప్పగా చెప్తున్నాను అంటే నేనైతే ఏమంటా అంటే మూవీ నాకు చూడడం రాలేదని చెప్తా, కానీ త్రివిక్రమ్ గారి మూవీ బాగాలేదని నేను ఎప్పుడు చెప్పాను అంతే. అది ఎందుకని అడిగితే నేను అంతే అని చెప్తా. మ్యాక్సిమం చాలామంది ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేసిన అదే, చాలామంది ఫోన్ చేసి అడిగినా కానీ వాళ్ళకు కూడా అదే చెప్పిన. ఒక్కొక్కడికి మాత్రం ఉత్సాగదనమాట. థియేటర్లో వెళ్ళంగానే ఒకడు వెళ్ళినా చాలామంది తెలుసు, థియేటర్ టికెట్ బుక్ చేసుకున్నాను ఫోన్ చేసి వాడు ప్రతి 10 నిమిషాలు ఫోన్ చేసి రివ్యూ అడుగుతుంటాడు. ఆడికి ఏం చెప్పాలేమో కూడా అర్థం కాదు. దాని తర్వాత మనకు మాట్లాడుకోవాలనుకుంటే తమన్ మామ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఏంటంటే అలా వైకుంఠపురం తర్వాత గురుజీతో మళ్ళీ మహేష్ బాబు గారితో కాంబినేషన్ అనగానే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సాంగ్స్ అని ఈజీగా ఎక్స్పెక్టేషన్ చేసుకుంటూ ఉంటే అలా వైకుంఠపురం సాంగ్స్ అన్ని చాట్ బస్టర్ అయితే దీది కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అనుకుంటే ఒక్కటి నా కుర్చీని మడతపెట్టే సాంగ్ అనేది మనకు యూత్లో బాగా వెళ్ళింది తప్పించి ఎంతమంది నచ్చిందంటే మాత్రం 0% తక్కువ అని చెప్తారు. ఎందుకంటే అంతగానే ఏం లేవు వాళ్ళ సాంగ్స్ కూడా. నాకైతే సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా చక్కగా కొంచెం కుదరలేదు అన్నట్టు అనిపించింది. ఇదంతా పక్కన పెడితే మూవీ ఓకే, చూస్తున్నారు, కలెక్షన్స్ వస్తున్నాయి, బాగున్నారు కాబట్టి చూస్తున్నారు ఓకే. కానీ త్రివిక్రమ్ గారికి స్టోరీ లేదని వాడు అన్నాడు, నాకైతే మాత్రం మామూలుగా మండలేదు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు కూడా నచ్చలేదబ్బా. నేను చెప్తున్నాను కదా ఫ్రాంక్గా, నాకు కూడా నచ్చలేదు. నేను త్రివిక్రమ్ గారి పెద్ద ఫ్యాన్ని, ఎవరిని అడిగినా కానీ కొన్ని సమ్టైమ్స్ ఇట్స్ హ్యాపీన్ అని చెప్తాం. కానీ ప్రతిసారి బౌండరీలు సెంచరీలు వెళ్ళవు, బ్యాట్ పట్టుకున్న ప్రతిసారి ఎవరు కొట్టరు అంతే. గ్రౌండ్లో దిగిన వాళ్ళకు ఒక బాల్ 6 ఉంటుంది, ఒక బాల్ రన్ వెళ్తుంది, ఒక బాల్ ఆల్అవుట్ అవుతాడు అంతా. అది ఇట్స్ హ్యాపీన్ అనమాట. మనకేంటంటే చేసిన ప్రతి మూవీ వేరే లెవెల్లో ఉండాలంటే అది కాని పనమ్మా. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ మీద వెళ్ళి ఉంటారు, కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారు కావచ్చు. కానీ మాత్రం ఇంకో 3-4 ఇయర్స్ దాకా బాబు మాత్రం కనిపించాడు, అది మాత్రం పక్కా. ఎందుకంటే రాజమౌళి గారి మూవీ ఉంది కాబట్టి వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడండి. యాక్చువల్గా నిన్న మొన్న కూడా చాలా థియేటర్స్ హౌస్ఫుల్ రన్ అవుతున్నాయి. అంటే మ్యాక్సిమం చూస్తున్నారు జనాలు, ఫ్యామిలీస్ కూడా బాగా నచ్చుతున్నాయి. అండ్ మూవీ వాళ్ళకి నచ్చడంలో తప్పు లేదు, నాకు నచ్చడంలో కూడా పెద్ద తప్పేం లేదు, పెద్ద ఆశ్చర్యం కూడా ఏం లేదు. కానీ వెళ్ళి చూడండి, లేకపోతే లేదు అది మీ ఇష్టం. కానీ నాకంతే బాగా మండింది అనమాట. ఇది వీడియో చాలా రోజుల తర్వాత కెమెరా ముందు చేయడం అనమాట. ఇట్లాంటి వీడియోస్ నెక్స్ట్ ఇంకా వస్తూనే ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కింద సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని కొడితే మాత్రం అది ఎర్రగా ఉండేది కాన్సార్ ఎరిపెక్కుతుంది కదా, ఆ రేంజ్లో ఎరిపెక్కి వెళ్ళిపోవాలన్నమాట. బాయ్ బాయ్.